ఈ 10 రోజులు నువ్వు తులసి చెట్టు సేవలోనే ఉండాలమ్మా. నువ్వే నీళ్లు పోయాలి, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే స్వామి. అనుష ఆగు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అనూష అనూష అంటూ అదే మాట పట్టుకుని వేలాడుతున్నారు. ఇక్కడ అనూష అనే అమ్మాయి నా మనవరాలు ఒక్కతే, ఇంకెవరూ లేరు. అమూల్య రూపంలో వెళ్ళాలి కదా. ఓ మర్చిపోయానే, ఇప్పుడు నేను అమూల్యని కదా. ఇప్పుడు నేను అమూల్యలా ప్రవర్తించాలా? ఎలా? ఈ కృష్ణుడికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక పందా ఉంది, అదే అనుసరిస్తాను. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏంటమ్మా అయితే అమూల్య కోసం దీక్ష చేయడమేంటి? ఏ అత్తగారైనా కొడల కోసం ఇలా దీక్ష చేస్తుందా? పోనీ హాస్పిటల్కి వెళ్దాం పదా అనుకున్న. డాక్టర్ గారి సలహా తీసుకుని ఈ నిరాహార దీక్ష ఏదో అక్కడే చేద్దు గాని. అమ్మ ప్లీజ్ అమ్మా, నా మాట విను. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? పరిస్థితి చేయి దాటిపోతుంది. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్లి సెలైన్స్ ఎక్కించడం మంచిది. వద్దు, నాకేమీ వద్దు. నా కోడలు ఇంట్లో అడుగు పెట్టే వరకు నేనేమీ తాగను, ఎక్కడికి రాను. ఆవిడ అలాగే అంటారు మావయ్య గారు. పార్దు పద, అత్తయ్య గారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్దాం. ఏయ్ ఆగు. ఆంటీ ప్లీజ్ మా మాట వినండి. వద్దమ్మా ఐశ్వర్య, నా కోడలు నా కోసం తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అత్తయ్య గారు, అమూల్య వచ్చేసావా? మీరు కూర్చోండి అత్తయ్య గారు, లేవకండి, మీరు కూర్చోండి. నాకు తెలుసమ్మా, నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా. సరే, ఇక నేను వచ్చేసాను కదా. ముందు మీరు జ్యూస్ తాగండి. అమ్మా జ్యూస్ తాగమ్మా. అమూల్య వచ్చే వరకు ఏమి తినడు తాగును అన్నారు కదా. ఇప్పుడు అమూల్య వచ్చేసింది కదా, జ్యూస్ ఇస్తుంటే తీసుకోరేంటి? తాగను పూర్ణ. ఇది మా అత్త కోడలికి సంబంధించిన విషయం, మీరెవరూ మాట్లాడకండి. అమ్మా అమూల్య, ఒక్క విషయం చెప్పండి అత్తయ్య. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళనంటేనే నేనీ జ్యూస్ తాగుతాను. ఏదో అత్తగారి దీక్షను విరమించడానికి వచ్చినట్టు వచ్చిస్తే మాత్రం నేను తాగనుగాక తాగనమ్మా. అమ్మా, ఆవిడెందుకుంటుంది? నీతో దీక్ష విరమించడానికొచ్చింది. నువ్వు జ్యూస్ తాగ్గానే తిరిగి వెళ్ళిపోతుంది.
ఆయన ఇక్కడ ఉండలేకే కదా అమూల్య వెళ్ళిపోయింది. ఇదేంటి ఇలా చూస్తుంది నన్ను? అత్తయ్య గారు, నన్ను అర్థం చేసుకోండి. ముందు జ్యూస్ తాగండి. అమ్మా, అమూల్య వచ్చేసింది కదా, ఏమనుంటే తర్వాత డిస్కస్ చేసుకుందాం. అమూల్య రావడమే గ్రేట్ ఆంటీ. ఇంకా ఆలస్యం చేయకండి, తాగండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది మా అత్తా కొడల విషయం అని. మీరెవరూ ఇన్వాల్వ్ అవ్వకండి. మీకు మరీ ఇబ్బందిగా ఉంటే మీరు మీ గదుల్లోకి వెళ్ళి తలుపేసుకోండి, లేదా చూస్తూ సైలెంట్గా ఉండండి. ఈ ఇల్లు వదలనని నాకు మాటివ్వు అమూల్య. అప్పటి వరకు నేను ఈ జ్యూస్ తాగను, ఈ దీక్ష విరమించుకోను. అమూల్య ప్లీజ్, అమ్మకి మాటివ్వు. అమ్మా అమూల్య, నేనెప్పుడూ ఏదీ నిన్ను కోరలేదు. నా భార్య ఆరోగ్యం కోసం నేనిప్పుడు నిన్ను కోరుతున్నాను. మీ అత్తయ్య ఇప్పటికే చాలా రోజులు అనారోగ్యంతో బాధపడింది. ఇప్పుడు నువ్వు కాదంటే మీ అత్తయ్య ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. అర్థం చేసుకో అమ్మా అమూల్య. ప్లీజ్ అమూల్య, మాటివ్వు. సరే అత్తయ్య గారు, నేను మీకు మాటిస్తున్నాను, ఇక్కడే ఉంటాను. నాకు మాటిచ్చావు, తప్పకూడదు. తప్పనుగాక తప్పను. ముందు మీరు జ్యూస్ తాగండి. అమూల్య, నీ చేత్తో ఇచ్చిన ఈ జ్యూస్ ఆ దేవుడే అమృతం పోసి నీ చేత్తో నాకు తాగిస్తున్నట్టుందమ్మా. చాలా థ్యాంక్స్ అమూల్య. పార్థు, నేను చెప్పాను కదా, అమూల్య కోపంతో మాట్లాడింది కానీ ఆంటీ కోసం అమూల్య తప్పకుండా వస్తుందని. చూసావా వచ్చింది? అవునైశ్వర్య, నువ్వన్నట్టే అమూల్య వచ్చింది. మావయ్య గారు, అత్తయ్య గారిని లోపలికి తీసుకువెళ్ళండి. కాస్త రెస్ట్ తీసుకుంటారు. ఈలోగా నేను వంట చేసి పిలుస్తాను. అలాగేనమ్మా. చాలా థ్యాంక్స్ అమూల్య. ఆ దేవుడే నిన్ను పంపినట్టున్నాడా? ఆ దేవుడు పంపడం కాదు, ఆ దేవుడే వచ్చాడు. అమూల్య వచ్చిందంటే దేవుడు వచ్చినట్టే. హలో రెండో కోడలు,
ఆవిడ తిని తిరిగి మామూలు మనిషి అయ్యేవరకే నువ్విక్కడ ఉండాలి. ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోవాలి. చూడు, కోడలంటూ ఇంట్లో తిష్టు వేశావు. ఆంటీని మామూలుగా మార్చడం నీ వల్ల కాలేదు. అమూల్య వచ్చింది, చూసావు కదా ఏం జరిగిందో. చూడు సువర్ణ, ఇంక నువ్వేం మాట్లాడకుండా ఉండడమే మంచిది. అవును సువర్ణ గారు, మీ గురించి ఒకటి విన్నాను, నిజమేనా? మీకు ఒక అక్కుందట కదా? అక్క అక్క? అక్క లేదే, నాకే అక్క లేదు. లేదండి, నేను కన్ఫర్మ్ గా విన్నాను మీకు అక్కుందని. కాని మీరేంటి లేదంటున్నారు? నీకెవరు లేరని చెప్పావు? నీకు అక్క కూడా ఉందా సువర్ణ? పార్థుగారండి, సువర్ణ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకి తెలియాలి కదా. చాలా కరెక్ట్గా చెప్పావు అమూల్య. తన ఫ్యామిలీ ఎవరు, ఎక్కడుంటారు ఎవరికీ తెలీదు. డెఫినెట్గా వివరాలు తెలియాలి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు కావాలి సువర్ణ గారు? మీరు ఇంట్లో చాలా చక్కగా కోడలి స్థానంలో ఉండి మాట్లాడుతున్నారు. నన్ను ఇంటికి రెండో కోడల్ని కూడా చేశారు. అలాంటప్పుడు మొదటి కోడలికి సంబంధించి, అదే మీకు సంబంధించిన కొన్ని వివరాలు ప్రేమగా సేకరించాలనుకుంటున్నాను. పార్థుగారితో మీకు పెళ్ళైందని ఏదో మార్ఫింగ్ ఫొటోస్ చూపించారట కదా? అన్నట్టు మీ గురించి ఇంకొకటి కూడా విన్నాను సువర్ణ గారు. మీరిదివరకేదో ఫేమస్ స్టూడియోలో గ్రాఫిక్ డిజైనర్ గా కూడా వర్క్ చేశారట కదా? ఏదైనా సరే మీరు గ్రాఫిక్స్ లో చాలా అద్భుతాలే చేశారట కదా, నిజమేనా అండి? అమూల్య అడుగుతుంది కదా, చెప్పు. అవును, స్టూడియోలో గ్రాఫిక్ డిజైనర్ గా వర్క్ చేశాను. గ్రాఫిక్ డిజైనర్ అంటే ఏం చేస్తారు? ఉన్న మనుషుల్ని లేనట్టు, లేని మనుషుల్ని ఉన్నట్టు చూపిస్తారు కదండి? అవును అవును. సరేలేండి, వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కాకపోతే ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే, పార్థుగారికి మీకు పెళ్ళైంది కదా, పెళ్లికి ఎంతమంది వచ్చారు, ఎవరెవరొచ్చారు, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఆయన మీ మెళ్ళలో 3 ముళ్ళు ఎలా వేశారు, అవన్నీ వీడియోలో గాని ఫోటోస్లో గాని మేం చూడాలి. అన్నీ తెప్పిస్తారా? తెప్పిస్తాను. అప్పుడే పాండురంగడి లెక్క తేలుతుంది. అయితే అవన్నీ ఎప్పుడు తెప్పిస్తారు? నాకెప్పుడు చూపిస్తారు చెప్పండి. చూపిస్తే వెళ్ళిపోతావా ఇక్కడి నుండి? చూపించకపోతే తమరు వెళ్ళిపోతారా మరి? వెళ్ళిపోతాను. అది పాండురంగడి లెక్క. ఐశ్వర్య గారు, దీనికి మీరే సాక్షి. పార్థు గారు ఈవిడ మెళ్ళో తాళి కట్టినట్టు ప్రూఫ్స్ కానీ చూపిస్తే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఒకవేళ చూపించలేకపోతే ఆవిడే వెళ్ళిపోతారు. సరే అమూల్య, కానీ నాకు కొంచెం టైం కావాలి. ఎందుకండి? గ్రాఫిక్స్ చేయడానికా? గ్రాఫిక్స్ చేయాల్సిన అవసరం నాకేంటి? నాకు ఆ అవసరమే లేదు. ఈ మధ్య ప్రతిదీ గ్రాఫిక్స్ చేసేస్తున్నారు. మనుషులు లేకపోయినా ఉన్నట్టుగా చూపిస్తున్నారు. పోనీలే అమూల్య, కొంచెం టైం ఇద్దాం. నీకు 10 రోజులు టైం ఇస్తున్నాం. పార్థు నీ మెడలో తాళి కట్టినట్టు ప్రూఫ్స్ కావాలి.
లేదంటే నువ్వు ఇక్కడి నుండి దయచేయాలి. ఇదేంటి సడన్ గా ఎంట్రీ ఇచ్చి కథ ఇలా అడ్డం తిప్పిందేంటి? స్టూపిడ్. సువర్ణ గారు ఏంటి సడన్ గా ఎంట్రీ ఇచ్చి కథనిలా అడ్డం తిప్పిందేంటి? స్టూపిడ్ అని అనుకుంటున్నారు కదా? అనుకోవడం ఏంటి, తిట్టుకోవడం ఏంటి? నేనేం అనుకోలేదు, తిట్టుకోలేదు. అమూల్య, నేను ఇంక వెళ్తాను. పార్దు, అమూల్యని నీ గదిలోకి తీసుకెళ్ళు, ఫ్రెష్ అప్ అవుతుంది. అమూల్యని గదిలోకి తీసుకెళ్ళడం ఏంటి? హలో, ఇప్పుడు ఒప్పందం మారిపోయింది. అమూల్య చెప్పిన ప్రూఫ్స్ చూపించే వరకు నీకు ఇంట్లో అజమాయిషీ చేయడానికి వీల్లేదు. అప్పటి వరకు నాకు అమూల్యకి మధ్య రాకు. అమూల్య, పద. ఇతనేంటి ఇలా పట్టుకున్నాడు చెయ్యి? గదిలోకి తీసుకెళ్ళి ఏమీ చెయ్యడు కదా? ఆయన పార్థు అమాయకుడేలే పాపం. పద అమూల్య. ఆ సువర్ణ రాక్షసి ఈ ఇంటిని, ఈ గదిని నాకు దూరం చేసేసింది. అందుకే ఆవిడ మైండ్ బ్లాంక్ అయ్యేలా నీ చేయి పట్టుకొని కావాలని నిన్ను తీసుకొచ్చానా? ఇలా తీసుకొచ్చినందుకు నన్ను క్షమించు అమూల్య. ఇక ఎప్పట్లాగానే మనం ఈ గదిలోనే ఉందాం. నువ్వు బెడ్ మీద పడుకుంటే నేను కింద పడుకుంటానా? నేను బెడ్ మీద పడుకుంటే నువ్వు కింద పడుకో. అంతా నీ ఇష్ట ప్రకారంగానే జరుగుతుంది. అలాగే పార్థు గారు. పార్థు, ఎంత నిష్కల్మషమైన మనసయ్యా నీది. ఏంటలా చూస్తున్నారు? ఏం లేదు అమూల్య, నీలో ఏదో దివ్యమైన తేజస్సు కనిపిస్తుంది. సరే సరే, మీరు మీ అమ్మగారి టెన్షన్లో బాగా అలసిపోయారు. కాసేపు రెస్ట్ తీసుకోండి. ఏంటిది? ఏం చేస్తున్నావు? అస్సలు ఎవరివే నువ్వు? త్రిపుర, ఏమైంది నీకు? చెప్పు, అసలు ఎవరు నువ్వు? ఇందాక అమూల్య నీకు అక్క ఉందన్నది, నువ్వేమో అక్క లేదు, ఏ లెక్క లేదని నాతో చెప్పావు. ఏంటిది త్రిపుర? నేను చెప్పింది నమ్మాలి కానీ మన శత్రువులు చెప్పింది నువ్వు నమ్మడమేంటి?
స్నేహితులు చెప్పే దాంట్లో అబద్ధాలు ఎక్కువ ఉంటాయి, శత్రువులు చెప్పే దాంట్లో నిజాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే స్నేహితుల కంటే శత్రువులే మనల్ని ఎక్కువ స్టడీ చేస్తారు కాబట్టి. అయ్యో త్రిపుర, నాకు అక్కలేదంటే నమ్మవేంటి? ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, అసలు నాకు తెలియకుండా నా తమ్ముడు నిన్నెలా పెళ్లి చేసుకుంటాడు? నేను చెప్పేది నిజం త్రిపుర. మీ తమ్ముడు నా మెళ్ళ తాళి కట్టాడు. అయితే అమూల్య చెప్పినట్టు 10 రోజుల్లో వీడియోలు, ఫోటోలు, ఆధారాలతో సహా అన్ని తీసుకొస్తావా? తీసుకొస్తాను, అన్ని తీసుకొస్తాను. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఎలా తీసుకొస్తావు? ఎక్కడి నుంచి తీసుకొస్తానో, ఎలా తీసుకొస్తానో నువ్వే చూడు. నువ్వు తీసుకురాలేదనుకో, వాళ్ళు కాదు, నేనే ఉప్పు పాత్రేస్తాను. నా చేతుల్లో అయిపోతావు నువ్వు. అయ్యో మమ్మీ, తేలొస్తుంది, నిన్ను కొట్టడానికి వస్తుంది. లే మమ్మీ, లే.